మీరు చూస్తే ఎంత సంతోషంగా పండగ రకంగా జరుపుకున్నాము. యాక్చువల్ గా కడపలో ఈ టైంలో విపరీతంగా వేడిగా ఉండేది. దేవుడు కూడా ఆశీర్వదించాడు. పెద్ద ఆయన ఎన్టీఆర్ గారు ఆశీర్వదించినట్టు చల్లగా ఆ వాతావరణంలో జరుపుకున్నాం. కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మనం ఇంతకు ముందు టీవీ సీరియల్స్ లో చూస్తున్నాం చూడండి, ఎవరన్నా ఋషి యజ్ఞం చేసేటప్పుడు ఈ రాక్షసులు వచ్చి చెడపాలని చెప్పి ఎట్లా ప్రయత్నిస్తాయో వాళ్ళ వంతు ఆ ప్రయత్నం చేశారు. కోవిడ్ వస్తది అని చెప్పి కొంచెం దుష్ప్రచారం చేశారు. ఒక దగ్గర ఏమో రాజశేఖర రెడ్డి గారు విగ్రహం చుట్టూరు మేమేదో చేసినాము అని చెప్పి, పులివెందల్లో కొన్ని దగ్గరలో మళ్ళీ గలాటాలు పెట్టుకొని మా ఫ్లాగ్స్ లో ఎన్ని లాగటము అంటే రకరకాల దుష్ప్రచారాలు చేయటము వాళ్ళకి ఆనవాయితీగా మారింది. ఏమైనా గాని కడప గడ్డ మా అడ్డ అని చెప్పి ఇంతకు ముందు వైసీపీ వాళ్ళు మాట్లాడుతునింది. అది కడప గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డా అని చెప్పి మాత్రము క్లియర్ గా ఈ మహానాడుతో క్లారిటీ వాళ్ళకు కూడా వచ్చేయటం జరిగింది. కడపలో కూడా అంత మంచి పేరు రాజశేఖర్ రెడ్డి గారికి ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఆయన పాలన వల్ల ఎటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు. ఆ కడప కూడా వాళ్ళని తిరస్కరించి తెలుగుదేశం పార్టీ కావాలా అని చెప్పి ఏ విధంగా విపరీతమైన మెజారిటీ ఇవ్వటం జరిగింది. కేవలం ఒక కడపే కాదు, మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా ఏ విధంగా అఖండ మెజారిటీ తెలుగుదేశం పార్టీ గొప్ప మార్జిన్స్ తో మా ఎమ్మెల్యేలు గెలిపించడం జరిగింది. సో ఒక కృతజ్ఞత రకంగా యావత్ రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు మేము కడపలో పెడతాం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి స్పెషల్ ఇన్సెంటివ్స్, స్పెషల్ అనౌన్స్మెంట్స్ కూడా చేయటం జరిగింది. రాయలసీమ ప్రాంతం వాసులందరికీ అదొక గౌరవం ఇవ్వటం జరిగింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను. సో జూపూడి గారిని అంటలేదు కానీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ రాక్షస పాత్ర దాన్ని చెడపాలా అని చెప్పి అపశకునం మాట్లాడుతూ రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎవరన్నారు దీపక్ రెడ్డి గారు అపశకునం ఎవరు మాట్లాడారు? వైసీపీ వాళ్ళు అసలు వాళ్ళు మాట్లాడనే లేదు. మీరు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి మీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారు అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు వాళ్ళందరూ బయటకు వచ్చి వారి యొక్క ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మీ మహానాడు ముందు వరకు అసలు వాళ్ళు నాకు తెలిసేది ఎక్కడ మరి శాపనార్థాలు పెట్టలా అండి. కొంచెంసేపు ఏమన్నారంటే ఇది మన మహానాడు జరిగే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఒక లీక్ ఇచ్చినారు. తర్వాత ఈడీని కూడా ఇప్పుడు దింపబోతున్నారు. నేను మహానాడులో మీడియా సెంటర్ కి మధ్యలో పోతుండేవాడిని. మీడియా వాళ్ళు నన్ను ప్రశ్నించిందే, మీరు కక్ష రాజకీయం చేసి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారంట కదా అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. మీరు రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కవర్ చేసినారు అని చెప్పి ఇట్లా మళ్ళీ మీరు కోవిడ్ మళ్ళా రాష్ట్రం అంతా దీని వల్ల మీరు పెంచే పరిస్థితి తీసుకొని వచ్చినారని చెప్పి కొంచెంసేపు ప్రెస్ వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలకి నేను అక్కడ చెప్పిన జవాబులే అవన్నీ ఎట్లా అడిగినారు. వైఎస్ఆర్ వాళ్ళు రేస్ చేసిన రూమర్స్ బట్టే వాళ్ళు అడగటం జరిగింది. సో ఇది మీరు నేను ప్రెస్ కి ఇచ్చిన బైట్స్ బట్టి మీరే తెలుసుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే, ఒక పండగ రకంగా డెకరేషన్స్ మొత్తం చేసి ఎక్కడో ఒక సర్కిల్లో కూడా మేము బాగా డెకరేషన్స్ చేసుకుంటే, ఏది ప్రాంగణానికి పోయే ముందు సర్కిల్లో అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంటే ఏముంది, ఒక 2 రోజులు ఆ డెకరేషన్స్ తర్వాత తీసేస్తారు కదా. దాన్ని కూడా రాజకీయం చేసి చేసి ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఆ చుట్టుపక్కల అంతా కట్టేస్తే, ఆ విగ్రహం ఉన్నటువంటి ఆ సరౌండింగ్ పోల్స్ కి కట్టేస్తే మీరు ఒప్పుకుంటారా సార్? నేను ఒకటి చెప్పేదా అండి, ఇప్పుడు వాళ్ళ గడ్డ అన్నారు కదా, వాళ్ళు ఇంతకు ముందు మాట్లాడితే బెదిరించే వాళ్ళు కదా, మాట్లాడితే దౌర్జన్యం చేసేవాళ్ళు కదా. అటువంటి పని మళ్ళా చెయ్యాలా అని చెప్పి ప్రయత్నించి విఫలమైంది. కేవలము ఒక 2 రోజులు డెకరేషన్స్ చేసి ఆ పండగ వంగానే అన్ని ఇప్పేస్తారు. దానికి ఈ విధంగా పొలిటికల్ గా ఒక యాంగిల్లో తీసుకోపోవటము కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు అనుకునే వాళ్ళ అడ్డా ఇప్పుడు వాళ్ళ అడ్డా కాదు, అది తెలుగుదేశం అడ్డా. అక్కడ వాళ్ళు ఏమన్నా దౌర్జన్యం చేసే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. కేవలం 11 సీట్లకి అంటే ఇంకేమన్నా తప్పులు చేస్తే ఆ గోచి కూడా ప్రజలు మిగల్చరు అని చెప్పి మాత్రమే నా ఓపెనింగ్ కామెంట్. రైట్, మీ దగ్గరికి శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. శాంతి ప్రసాద్ గారు నమస్తే అండి. సో మొత్తానికి వచ్చే ఎన్నికల్లో
వచ్చే ఎన్నికల కడప క్లీన్ స్వీప్ చేస్తారంట. అది చెప్తాను. ముందు జూపూడి నన్ను ఇద్దరు పడాల ముద్దుల ముగ్గురికి పోల్చాడు. నా పేరు శాంతి ప్రసాద్ అండి, శాంతి స్వరూప్ కాదు. నేను ఏకపత్ని వద్దండి. లేదులేండి, సార్ పేరు శాంతి ప్రసాద్ గారు, సీనియర్ అడ్వకేట్, సీనియర్ జనసేన నాయకులు. శాంతి స్వరూప్ పాపులర్ యాంకర్ అయినా. సారీ సార్ పర్లేదండి, పర్లేదు, మంచి పాపులరే కదా మీలాగా. నా బాబు అయితే మాకు వద్దండి. పోనీలే, నాకు మంచి వాతావరణం